అయితే చూడొచ్చు. ఓటు ఫర్ కళ్యాణ్ అంటూ బిగ్ బాస్ షోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఈ నేటి వరకు కూడా ఒక వ్యక్తి ఈ ప్రాంతం అంతా కూడా 3 జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్ర అంతా కూడా ఇదే కారుతో తిరుగుతూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించేవి. ప్రస్తుతానికైతే చూడొచ్చు మన విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కళ్యాణ్ పడాలని అందరూ కూడా ఓట్లు వేయాలంటూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేనుగా కంటిన్యూగా ఇదే వెహికల్ తో చేస్తున్న పరిస్థితి. కానీ ఈ రోజు కూడా మళ్ళీ ఇదే వెహికల్ తో ఘన స్వాగతం పలికేందుకు కూడా ఆ వ్యక్తి అయితే ఉన్న అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటని ఆ వ్యక్తి మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎవరు? గత సుమారుగా 3 నెలల నుంచి కూడా ఇదే వెహికల్ తో 3 జిల్లాలు కూడా పర్యటన చేస్తూనే ఉన్నారు. ఈ రోజు ఇంత భారీ ఎత్తున ఒకవైపు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. అసలు మీకు కళ్యాణ్ పడాలకి మధ్య సంబంధం ఏంటి? ఇంత భారీగా ప్రచారం చేస్తున్నారు, అసలు ఏంటి ఇదంతా? అందరికీ ముందుగా నూతన సంవత్సర సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాది విజయనగరం జిల్లా నిలమన్న మండలం ఒల్లూరు గ్రామం అండి. నేను అరబిందో ఫార్మాలో కెమిస్ట్రీగా జాబ్ చేస్తూ మరి చందు A to Z ఈవెంట్స్ పెట్టి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలో కూడా అనేక ఈవెంట్ చేస్తూ మరి కళాకారులకు అందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈవెంట్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈవెంట్ చేస్తూ విజయనగరం అంటేనే కళాకారులు పుట్టినది, చాలామంది కవులు పుట్టినీళ్ళు విజయనగరంగా ప్రసిద్ధి చెందింది. మన విజయనగరం జిల్లాకి చెందినటువంటి భోగాపురం మండలం సుందరపేట గ్రామానికి చెందినటువంటి తన ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టి మరి ఈ రోజు సోల్జర్గా జాబ్ చేస్తూ ఒక కామన్ మ్యాన్గా మరి బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంటర్ అయ్యి వెళ్ళడం జరిగింది. మన వారికి మనమే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు నా వంతుగా నేను సపోర్ట్ చేయడం జరిగింది. మన వాళ్ళకి మనమే సపోర్ట్ చేయాలండి. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలో అక్కడ కాలేజెస్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు కళ్యాణ్ అన్న ఒక్కడి విజయం కాదండి. ప్రతి ఒక్కరు కూడా మిస్డ్ కాల్ కావచ్చు, జియో హాట్స్టార్ కావచ్చు, చాలామంది ఓట్స్ వేసి కళ్యాణాన్ని గెలిపించారు. ఇది వాళ్ళ నాన్నగారు ఒకటే చెప్పారండి, ఇది ప్రజలందరి విజయం, ఇది ఒక్కరిదే కాదు, మనకి డబ్బు ముఖ్యం కాదు, మరి టైటిల్ పట్టుకుని రావాలని వాళ్ళ అమ్మగారికి అయితే కళ్యాణ పడాలకి అయితే ప్రామిస్ చేయడం జరిగింది. ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో అది ఒక టైటిల్ అయితే విన్ అవ్వడం జరిగింది. మరి ఆ రోజు అయితే ఫైనల్ రోజు అయితే చాలా టెన్షన్ అండి. మరి ఆ రోజు చూస్తే వాళ్ళ విలేజ్లో స్క్రీన్ వేసి మరి స్క్రీన్ మీద చూసేటప్పుడు మరి కళ్యాణ తనూజ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నామండి. ఆ రోజు మరి టైటిల్ విన్నర్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. మరి ఈరోజు ఈ విజయం అనేది ఒక్కరి సొంత కాదండి, మేమందరం కూడా కలిసిమెలిసి చేస్తాం కాబట్టే ఈరోజు ఈ విజయం వచ్చిందండి. మరి వాళ్ళ అమ్మగారు ఒకటే చెప్పారండి, నువ్వు టైటిల్ పట్టుకొని వస్తావు కదనేసి మరి కళ్యాణ్ అని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. సిరిలు ఇచ్చే తల్లి, కోరిన కోరికలు తీర్చే తల్లి, ఉత్తరాంధ్ర ఇలవేల్పు, పైడితల్లమ్మ ఆశీస్సులు కావచ్చు, ఆ కనకదుర్గమ్మ ఆశీస్సుల వల్ల ఈరోజు కళ్యాణ్ అన్నగారు మరి టైటిల్ పట్టుకొని రావడం జరిగింది. మీరు చూడొచ్చు, ప్రజలందరూ కూడా చాలా సంబరాలు, ఎప్పుడు వస్తారు టైటిల్ పట్టుకొని చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నారండి. ఓకే, అంటే మీకు పడాని కళ్యాణ్కి మధ్య సంబంధం ఏంటి? ఇంత దగ్గరగా సుమారుగా 90 రోజులు 3 నెలల పాటు ఇదే కారులో పూర్తిగా ఇంత భారీ ఎత్తున ప్రచారం చేయడానికి కారణాలు ఏంటి? అసలు ఏంటి మీకు కళ్యాణ్కి ఉన్నటువంటి బంధం ఏంటి? మరి PVR గారని తెల్లగా ఉద్యమ నేత అండి, ఆయన ఒక పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఏవైతే మేము కూడా ఓసీలో కూడా చాలామంది పేదవారు ఉన్నారండి, వారి రిజర్వేషన్ కొరకు మరి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. మరి PVR అన్నయ్య గారు ఫస్ట్ టైము పడాల కళ్యాణ్ అనే వ్యక్తి మన సోల్జర్గా జాబ్ చేస్తూ ఇలా బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. తమ్ముడు నువ్వు సపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజు కళ్యాణ్ అన్నతో అయితే నేను మాట్లాడడం జరిగింది. ఆ రోజు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మరి బయట నేను పల్సర్ బైక్ రావనవచ్చు, రాయల్ మేక్ రావనవచ్చు, ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరితో కూడా ఫోన్ చేసి మన ప్రాంతవాసి, మన విజయనగరం, మన వాళ్ళకి మనమే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే మట్టుగా వాళ్ళందరికీ చెప్పి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మనకు మనమే సపోర్ట్ చేయాలండి, ఆ ఉద్దేశంతో మాత్రమే మరి ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలో తిరుగుతూ మరి నేను అరబిందో ఫార్మా లిమిటెడ్లో ఒక సాధారణ కెమిస్ట్రీగా చేస్తానండి. మరి కెమిస్ట్రీగా జాబ్ చేస్తూ మా ఎంప్లాయీస్ అవ్వచ్చు, మేనేజర్స్ అవ్వచ్చు, అందరూ కూడా తన ఓటింగ్ ద్వారా రాజమండ్రి, విజయవాడ, కాకినాడ అన్ని గ్రూపులకు కూడా మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తూ తెలియని వాళ్ళు చాలామంది అయితే జియో హాట్స్టార్ అంటే తెలియని వారు కూడా జియో హాట్స్టార్ కూడా ఓటించి ఈ యొక్క ఓట్ బ్యాంక్ ఈరోజు కాపాడింది. మరి తనూజ కూడా చాలా సపోర్ట్ చేస్తూ పడాల కళ్యాణాన్ని విజయ్ తనూజ కూడా కష్టపడిందండి. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.